హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి న్యూ సిలబస్కి సంబంధించిన టాపిక్స్ అయితే మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో చరిత్ర, హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్రకు సంబంధించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే జాగ్రఫీ, భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌతిక లక్షణాలకు సంబంధించిన పార్ట్ 1 వీడియో కంప్లీట్ బిడ్ బ్యాంక్ ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉన్నాయండి. కేవలం టెట్ డిఎస్సికే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు, ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇలా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్సెస్కి సంబంధించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు, టెక్స్ట్ బుక్ పిన్ టు పిన్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోదండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి న్యూ సిలబస్కి సంబంధించిన టాపిక్స్ అయితే మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో చరిత్ర, హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్రకు సంబంధించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ కూడా ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ భౌతిక లక్షణాలకు సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియో కంప్లీట్ బిడ్ బ్యాంక్ ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. భారతదేశానికి వాయువ్య దిశలో ఉన్నటువంటి సింధు నదిని ప్రాచీన కాలంలో గ్రీకులు ఏ పేరుతో పిలిచేవారు? ఆప్షన్ ఏ సిండస్ నది, ఆప్షన్ బి ఇండస్ నది, ఆప్షన్ సి సింధు నది, ఆప్షన్ డి ఏది కాదు. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. భారతదేశానికి వాయువ్య దిశలో ఉన్నటువంటి సింధు నదిని ప్రాచీన కాలంలో గ్రీకులు ఏ పేరుతో పిలిచేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇండస్ నది. రెండవ ప్రశ్న చూస్తున్నాం. సింధు నది వెంబడి నివసించే ప్రజలను గ్రీకులు ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ ఇండియన్లు, ఆప్షన్ బి ఇండోయిలు, ఆప్షన్ సి సిండోయిలు, ఆప్షన్ డి ఏది కాదు. సింధు నది వెంబడి నివసించే ప్రజలను గ్రీకులు ఏమని పిలిచారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇండోయిలు అని పిలిచారు. మూడవ ప్రశ్న చూస్తున్నాం. ఇండోయిలు నివసించే ఈ ప్రాంతాన్ని ఎవరు ఇండియాగా పిలవడం ప్రారంభించారు? ఆప్షన్ ఏ గ్రీకులు, ఆప్షన్ బి పర్షియన్లు, ఆప్షన్ సి బ్రిటిష్ వారు, ఆప్షన్ డి డచ్ వారు. ఇండోయిలు నివసించే ఈ ప్రాంతాన్ని ఎవరు ఇండియాగా పిలవడం ప్రారంభించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్రిటిష్ వారు. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. పూర్వం మన దేశాన్ని పాలించినటువంటి దుష్యంతుడి కుమారుడు ఎవరి పేరు మీదుగా దీనికి భారతదేశం అనే పేరు వచ్చింది? ఆప్షన్ ఏ భరతుడు, ఆప్షన్ బి దుష్యంతుడు, ఆప్షన్ సి అశోకుడు, ఆప్షన్ డి ఎవరు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భరతుడు పేరు మీదుగా భారతదేశం అనే పేరు వచ్చింది. ఇక ఆరో ప్రశ్న చూస్తున్నాం. భారతదేశం ఆసియా ఖండానికి దక్షిణ భాగాన పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఏ అక్షాంశాలు, రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది? ఆప్షన్ ఏ 8:04 నుంచి 37:06 ఉత్తర అక్షాంశాల మధ్య, ఆప్షన్ బి 68°7 97°25 తూర్పు రేఖాంశాల మధ్య, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి.
ఏడవ ప్రశ్న చూస్తున్నాం. భూభ్రమణ ప్రక్రియలో భాగంగా భూమి తన చుట్టూ తాను పడమర నుంచి తూర్పునకు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశానికి తిరగడానికి ఎంత సమయం పడుతుంది? ఆప్షన్ ఏ 3 నిమిషాల సమయమా, ఆప్షన్ బి 4 నిమిషాల సమయమా, ఆప్షన్ సి 10 నిమిషాల సమయమా, ఆప్షన్ డి ఏది కాదు. భూభ్రమణ ప్రక్రియలో భాగంగా భూమి తన చుట్టూ తాను పడమర నుంచి తూర్పునకు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశానికి తిరగడానికి ఎంత సమయం పడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 4 నిమిషాల సమయం. 8వ ప్రశ్న చూస్తున్నాం. భూభ్రమణ ప్రక్రియలో భూమి తన చుట్టూ తాను ఒకసారి భ్రమణం చేయడానికి మొత్తం ఎంత సమయం పడుతుంది? ఆప్షన్ ఏ 360 రేఖాంశాలు ఇంటూ 4 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 1440 నిమిషాలు పడుతుందా? ఆప్షన్ బి 1440 నిమిషాలు డివైడెడ్ బై 60 ఈజ్ ఈక్వల్ టు 24 గంటలు పడుతుందా? ఆప్షన్ సి 1 రోజు పడుతుందా? ఆప్షన్ డి పైవన్నీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 9వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశం పడమర నుంచి తూర్పునకు సుమారు 30 రేఖాంశాలు విస్తరించి ఉండడం వలన పశ్చిమాన ఉన్న గుజరాత్లోని ద్వారక కంటే తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం ఎన్ని గంటలు ముందుగా అవుతుంది? ఆప్షన్ ఏ 2 గంటలు, ఆప్షన్ బి 3 గంటలు, ఆప్షన్ సి 4 గంటలు, ఆప్షన్ డి ఏది కాదు. ప్రశ్నను బాగా గమనించాలి. భారతదేశం పడమర నుంచి తూర్పునకు సుమారు 30 రేఖాంశాలు విస్తరించి ఉండడం వలన పశ్చిమాన ఉన్న గుజరాత్లోని ద్వారక కంటే తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం ఎన్ని గంటలు ముందుగా అవుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2 గంటలు ముందుగా అవుతుంది. ఇక 10వ ప్రశ్న చూస్తే, భారతదేశం విశాలమైనది కాబట్టి వివిధ ప్రాంతాల్లోని కాల వ్యత్యాసాలను తగ్గించడానికి దాదాపు దేశం మధ్యగా వెళ్ళే ఏ రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నారు? ఆప్షన్ ఏ 72 డిగ్రీల తూర్పు రేఖాంశమా, ఆప్షన్ బి 82 డిగ్రీల తూర్పు రేఖాంశమా, ఆప్షన్ సి 67 డిగ్రీల పడమర రేఖాంశమా, ఆప్షన్ డి ఏది కాదు. భారతదేశం విశాలమైనది కాబట్టి వివిధ ప్రాంతాల్లోని కాల వ్యత్యాసాలను తగ్గించడానికి దాదాపు దేశం మధ్యగా వెళ్ళే ఏ రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 82 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న చూస్తున్నాం. భారత ప్రామాణిక రేఖాంశం 82 డిగ్రీల తూర్పు రేఖాంశం గ్రీనిచ్ కాలమానం 0 డిగ్రీ రేఖాంశం ఎన్ని గంటలు ముందుగా ఉంటుంది? గ్రీనిచ్ కాలమానానికి భారత ప్రామాణిక రేఖాంశం ఎన్ని గంటలు ముందుగా ఉంటుంది? ఆప్షన్ ఏ 3 గంటల, ఆప్షన్ బి 4 గంటల, ఆప్షన్ సి 5 గంటల, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 5 గంటలు. 12వ ప్రశ్న చూస్తున్నాం. భారత ప్రామాణిక రేఖాంశం భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా వెళుతుంది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి పాలనా విభాగం యానాం ద్వారానా, ఆప్షన్ డి పైవన్నీనా? భారత ప్రామాణిక రేఖాంశం భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా వెళుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 13వ ప్రశ్న చూస్తున్నాం. 82 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలోని ఏ ప్రధాన నగరాల ద్వారా వెళుతుంది? ఆప్షన్ ఏ ప్రయాగరాజ్, అలహాబాద్, వారణాసి, మీర్జాపూర్, ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి జబల్పూర్, రేవా, మధ్యప్రదేశ్, ఆప్షన్ సి రాయపూర్, ఛత్తీస్గఢ్, ఆప్షన్ డి కోరాపుట్, ఒడిశా, ఆప్షన్ ఈ కాకినాడ, ఆంధ్రప్రదేశ్, యానాం, పుదుచ్చేరి, ఆప్షన్ ఎఫ్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 14వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశ సరిహద్దులు తెలపండి. ఆప్షన్ ఏ ఉత్తరాన హిమాలయాలు, ఆప్షన్ బి దక్షిణాన హిందూ మహాసముద్రం, ఆప్షన్ సి తూర్పున బంగాళాఖాతం, ఆప్షన్ డి పడమర అరేబియా సముద్రం, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 15వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశ భూ సరిహద్దులు. ఆప్షన్ ఏ ఉత్తరాన జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో కిలికి ధావన్ పాస్ లేదా ఇందిరా కాల్, ఆప్షన్ బి దక్షిణాన హిందూ మహాసముద్రంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్, ఆప్షన్ సి పశ్చిమాన గుజరాత్లోని చిత్తడి నెలలతో కూడిన రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతం, ఆప్షన్ డి తూర్పున అరుణాచల్ ప్రదేశ్లోని దిహాంగ్ లోయ, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 16వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశం సుమారు ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది?
ఆప్షన్ ఏ 32,87,223 చదరపు కిలోమీటర్ల, ఆప్షన్ బి 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 17వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశ విస్తీర్ణం ప్రపంచ ఖండాల భూభాగ వైశాల్యంలో సుమారు ఎంత శాతం ఆక్రమించింది? ఆప్షన్ ఏ 2.42%, ఆప్షన్ బి 3.42%, ఆప్షన్ సి 2.54%, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2.42%. 18వ ప్రశ్న చూస్తున్నాం. విస్తీర్ణ పరంగా ప్రపంచంలో భారత్ యొక్క స్థానం. ఆప్షన్ ఏ 5వ అతిపెద్ద దేశం, ఆప్షన్ బి 6వ అతిపెద్ద దేశం, ఆప్షన్ సి 7వ అతిపెద్ద దేశం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 7వ అతిపెద్ద దేశం. 19వ ప్రశ్న చూస్తున్నాం. విస్తీర్ణ పరంగా ప్రపంచంలో పెద్ద దేశాలు. ఆప్షన్ ఏ రష్యా, కెనడా, ఆప్షన్ బి చైనా, అమెరికా, ఆప్షన్ సి బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఆప్షన్ డి పైవన్నీ అండి. వరుసగా రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియాలు. 7వ దేశం భారతదేశం. 20వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశం ఉత్తరం నుంచి దక్షిణం వరకు సుమారు ఎన్ని కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది? ఆప్షన్ ఏ 3,214 కిలోమీటర్ల, ఆప్షన్ బి 2,993 కిలోమీటర్ల, ఆప్షన్ సి 3,112 కిలోమీటర్ల, ఆప్షన్ డి ఏది కాదు. భారతదేశం ఉత్తరం నుంచి దక్షిణం వరకు సుమారు ఎన్ని కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 3,214 కిలోమీటర్లు ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశం తూర్పు నుంచి పశ్చిమం వరకు సుమారు ఎన్ని కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది? ఆప్షన్ ఏ 3,214 కిలోమీటర్ల, ఆప్షన్ బి 2,993 కిలోమీటర్ల, ఆప్షన్ సి 3,112 కిలోమీటర్ల, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2,993 కిలోమీటర్లు. 22వ ప్రశ్న చూస్తున్నాం. ప్రపంచం మొత్తం జనాభాలో సుమారు ఎంత శాతం కలిగిన రెండో పెద్ద దేశంగా భారతదేశం ఉంది? ఆప్షన్ ఏ 15.6%, ఆప్షన్ బి 16.7%, ఆప్షన్ సి 17.5%, ఆప్షన్ డి ఏది కాదు. ప్రపంచం మొత్తం జనాభాలో సుమారు ఎంత శాతం కలిగిన రెండో పెద్ద దేశంగా భారతదేశం ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 17.5%. 23వ ప్రశ్న చూస్తున్నాం. 23 డిగ్రీల ఉత్తర అక్షాంశం లేదా కర్కట రేఖ భారతదేశంలో ఏ రాష్ట్రాల ద్వారా వెళుతుంది? ఆప్షన్ ఏ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఆప్షన్ సి త్రిపుర, మిజోరాం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 24వ ప్రశ్న చూస్తున్నాం. 23 డిగ్రీల ఉత్తర అక్షాంశం లేదా కర్కట రేఖ భారతదేశంలో మొదట ఎక్కడ ప్రవేశిస్తుంది? ఆప్షన్ ఏ త్రిపుర, ఆప్షన్ బి మిజోరాం, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మిజోరాం. 25వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 23 డిగ్రీల ఉత్తర అక్షాంశం లేదా కర్కట రేఖ భారతదేశంలో ఏ ప్రాంతంలో అత్యధిక దూరం, ఏ ప్రాంతంలో తక్కువ దూరం ప్రయాణిస్తుంది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్లో ఎక్కువ దూరం, ఆప్షన్ బి రాజస్థాన్లో తక్కువ దూరం, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 26వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 29 రాష్ట్రాల, 28 రాష్ట్రాల, 26 రాష్ట్రాల, ఏది కాదు. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 29 రాష్ట్రాలు ఉన్నాయండి. 27వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భారతదేశంలో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 28వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ 160,205 చదరపు కిలోమీటర్లతో ఎన్నవ పెద్ద రాష్ట్రంగా ఉంది? ఆప్షన్ ఏ 7వ పెద్ద రాష్ట్రం, ఆప్షన్ బి 8వ పెద్ద రాష్ట్రం, ఆప్షన్ సి 9వ పెద్ద రాష్ట్రం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 8వ పెద్ద రాష్ట్రంగా ఉంది. 29వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో చిన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గోవా.
30వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు విస్తీర్ణ పరంగా వరుసగా ఆప్షన్ ఏ అండమాన్ నికోబార్ దీవులు, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి పుదుచ్చేరి, ఆప్షన్ డి లక్షద్వీపులు అతి చిన్నవి, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆప్షన్ ఈ పైవన్నీ అండి వరుసగా ఉన్నాయి. ఇక 31వ ప్రశ్న చూస్తే భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాలు, తీరరేఖ లేదా ఇతర దేశాలతో సరిహద్దులు లేని రాష్ట్రాలు అని అర్థం. అవి ఏవి? ఆప్షన్ ఏ తెలంగాణ, జార్ఖండ్, ఆప్షన్ బి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 32వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఏ రాష్ట్రానికి అత్యధికంగా 8 రాష్ట్రాల సరిహద్దు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సరిహద్దు గల రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. 33వ ప్రశ్న చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక రాష్ట్రాలతో దాదాపు 7 రాష్ట్రాలు సరిహద్దుగా గల రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి ఛత్తీస్గఢ్, ఆప్షన్ సి అసోం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అసోం. 34వ ప్రశ్న చూస్తున్నాం. కేవలం ఒకే ఒక్క రాష్ట్రంతో మాత్రమే భూ సరిహద్దు గల రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ ఏ సిక్కిం పశ్చిమ బెంగాల్తో, ఆప్షన్ బి మేఘాలయ అసోంతో, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 35వ ప్రశ్న చూస్తున్నాం. పాకిస్తాన్ దేశంతో సరిహద్దును పంచుకున్న భారతదేశ రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ ఏ గుజరాత్, రాజస్థాన్, ఆప్షన్ బి పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. పాకిస్తాన్ దేశంతో సరిహద్దును పంచుకున్న భారతదేశ రాష్ట్రాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 36వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భారతదేశం పాకిస్తాన్తో పంచుకుంటున్న సరిహద్దు పొడవు ఎంత? ఆప్షన్ ఏ 3323 కిలోమీటర్ల, ఆప్షన్ బి 3240 కిలోమీటర్ల, ఆప్షన్ సి 2350 కిలోమీటర్ల, ఆప్షన్ డి ఏది కాదు. భారతదేశం పాకిస్తాన్తో పంచుకుంటున్న సరిహద్దు పొడవు ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 3323 కిలోమీటర్ల పొడవు. ఇక 37వ ప్రశ్న చూస్తే భారతదేశం చైనాతో పంచుకుంటున్న సరిహద్దు పొడవు ఎంత? ఆప్షన్ ఏ 3323 కిలోమీటర్ల, ఆప్షన్ బి 3488 కిలోమీటర్ల, ఆప్షన్ సి 2350 కిలోమీటర్ల, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3488 కిలోమీటర్లు. 38వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశం నేపాల్తో పంచుకుంటున్న సరిహద్దు పొడవు ఎంత? ఆప్షన్ ఏ 1323 కిలోమీటర్ల, 1488 కిలోమీటర్ల, ఆప్షన్ సి 1751 కిలోమీటర్ల, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1751 కిలోమీటర్లు. 39వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్తో పంచుకుంటున్న సరిహద్దు పొడవు ఎంత? 323 కిలోమీటర్ల, 106 కిలోమీటర్ల, 751 కిలోమీటర్ల, ఏది కాదు. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్తో పంచుకుంటున్న సరిహద్దు పొడవు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 106 కిలోమీటర్లు మాత్రమే. ఇక 40వ ప్రశ్న చూస్తే భారతదేశం భూటాన్తో పంచుకుంటున్న సరిహద్దు పొడవు ఎంత? 323 కిలోమీటర్లు, 699 కిలోమీటర్లు, 751 కిలోమీటర్లు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 699 కిలోమీటర్లు. 41వ ప్రశ్న చూస్తే భారతదేశం మయన్మార్ దేశంతో పంచుకుంటున్న సరిహద్దు పొడవు ఎంత? ఆప్షన్ ఏ 1323 కిలోమీటర్లు, ఆప్షన్ బి 699 కిలోమీటర్లు, ఆప్షన్ సి 1643 కిలోమీటర్లు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1643 కిలోమీటర్లు. 42వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశం బంగ్లాదేశ్ దేశంతో పంచుకుంటున్న సరిహద్దు పొడవు ఎంత? ఆప్షన్ ఏ 1323 కిలోమీటర్ల, ఆప్షన్ బి 4096 కిలోమీటర్ల, ఆప్షన్ సి 1643 కిలోమీటర్ల, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 4096 కిలోమీటర్లు. 43వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశం తన పొరుగు దేశాలతో సుమారు ఎన్ని కిలోమీటర్ల పొడవున భూ సరిహద్దును కలిగి ఉంది? ఆప్షన్ ఏ 15200 కిలోమీటర్లు, ఆప్షన్ బి 14500 కిలోమీటర్లు, ఆప్షన్ సి 13500 కిలోమీటర్లు, ఆప్షన్ డి ఏది కాదు. భారతదేశం తన పొరుగు దేశాలతో సుమారు ఎన్ని కిలోమీటర్ల పొడవున భూ సరిహద్దును కలిగి ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 15200 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది. ఇక 44వ ప్రశ్న చూస్తే భారతదేశ భూ సరిహద్దు కలిగి ఉన్న దేశాలు 7 దేశాలు. అయితే అవి మన దేశంలో ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి? ఆప్షన్ ఏ 15 రాష్ట్రాల, ఆప్షన్ బి 16 రాష్ట్రాల, ఆప్షన్ సి 17 రాష్ట్రాల, ఆప్షన్ డి ఏది కాదు.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 17 రాష్ట్రాలతో భూ సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి 7 దేశాలు. ఇక 45వ ప్రశ్న చూస్తే భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదాస్పద ప్రాంతాలు ఏవి? ఆప్షన్ ఏ సర్ క్రీక్, ఆప్షన్ బి సియాచిన్, ఆప్షన్ సి ఏ, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ, సర్ క్రీక్ మరియు సియాచిన్ ప్రాంతాలు వివాదాస్పద ప్రాంతాలుగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది భారతదేశము ఆంధ్రప్రదేశ్ల భౌతిక లక్షణాలకు సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియో సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల గురించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.